అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల జాక్ వినతి. ఇక్కడ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్ల యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందండి. శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో టీజీఏజేసీ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వరరావు, ఏలూరు శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి బల్లు మట్టి విక్రమార్కను కలిసి పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని, అలాగే జీవో నెంబర్ 317ని సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరిక్ పోస్టులను కల్పించి స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి వారి జోన్లకు కేటాయించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదా ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేసి ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపునైతే ఇవ్వాలని, పెండింగ్లో ఉన్నటువంటి కానూని నియామకాల కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని, పిఆర్సీ 2020కి సంబంధించి బిల్లులను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీల ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి విన్నవించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల సర్వీస్ను పొడిగింపు, రీఎంప్లాయ్మెంట్ నిలిపివేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించి ప్రమోషన్స్ అయితే కల్పించాలని, శేర్లింగంపల్లి మండలంలో గోపన్నపల్లిలో సర్వే నెంబర్ 37లో ఉన్న టీఎన్జిఓ ఫేజ్ 2 యొక్క 101 ఎకరాల స్థలాన్ని అప్పగించాలని కోరారు. అలాగే ఉద్యోగులు పెన్షనర్ల సమాన సహకారంతో ఆరోగ్య పథకం అమలు చేయాలని, అన్ని శాఖల్లోని కూడా పని భారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాలో అదనపు పోస్టులను మంజూరు చేయాలని, ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశపెట్టిన ఉమ్మడి టైం టేబుల్ను మార్పు చేయడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, లగచర్ల దేలవార్పూర్ సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి 54 ప్రధాన సమస్యలను ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు అయితే తెలిపారు. త్వరలోనే ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది.